వారి హస్తకళా నైపుణ్యం దిగ్దిగంతాలకు వ్యాపించింది. ఏటి కొప్పాక లక్కబొమ్మల కోసం దేశ ప్రజలు పోటీ పడుతున్నారు. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ శకటానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పక తప్పదు. గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో మన శకటానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏడాది మన చరిత్రను, తెలుగు రాష్ట్రాల గొప్పదనాన్ని చాటేలా శకటాన్ని ప్రదర్శిస్తారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లాకు చెందిన ఏటి కొప్పాక బొమ్మలు శకటంగా కనిపించబోతున్నాయి. అందులో ఏముంటాయి, అసలు తయారు చేసిందెవరు? ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హస్తకళల్లో అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక లక్కబొమ్మలు చాలా ప్రసిద్ధి. ఆ ప్రాంతంలో లభించే అంకుడు కర్రలతో గ్రామంలోని హస్త కళాకారులు తయారు చేసిన కళాఖండాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించాయి. ఆ గ్రామంలో 150 సంవత్సరాల క్రితం నుంచి హస్త కళాఖండాలు తయారు చేసేవారని ఎవరిని అడిగినా చెబుతారు. పూర్వం మహారాజుల భవనాలలో అలంకరించుకునేందుకు వీటిని తయారు చేయించేవారు. కాలక్రమేణా హస్త కళలను వృత్తిగా మార్చుకుని వంశ పారంపర్యంగా అదే పని చేస్తున్నారు. సమీపంలోని అడవులలో అంకుడు కర్రను సేకరించి కొన్ని రోజుల పాటు ఆరబెట్టిన తర్వాత కళాఖండాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధ రంగుల మేళవింపుతో అంకుడు కర్రతో ఈ కళాఖండాలు తయారు చేయడం అక్కడ ప్రసిద్ధి. గ్రామంలో సుమారు 100 కుటుంబాలకు పైగా హస్త కళాకారులు, స్త్రీ పురుషులు అన్న తేడా లేకుండా అందరూ వాటిని తయారు చేస్తారు. ఒకప్పుడు చొక్కా బటన్స్, చెవిరింగులు, పోగులు, కీ చైన్స్ లాంటి చిన్న వస్తువులను తయారు చేసేవారు. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హస్త కళాఖండాలు తయారు చేసి ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. పైగా అంకుడు కర్ర బొమ్మలు ఆన్లైన్ లో విక్రయించే స్థాయికి ఏటికొప్పాక కళాకారులు తమ ప్రతిభను చాటుతున్నారు. గతంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంతో పాటు వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ద్వారా కూడా ఏటికొప్పాక హస్త కళలకు ప్రాచుర్యం పెంచారు. ఈ మధ్య విశాఖపట్నం వచ్చిన మోదీకి ఏటికొప్పాక బొమ్మలను బహూకరించారు. గతంలో కూడా అనేక సందర్భాలలో వీటినే అనేక మంది ప్రముఖులకు ప్రభుత్వం తరపున జ్ఞాపికలుగా అందించారు. ఆ బొమ్మలనే ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు తీసుకెళ్లబోతున్నారు. జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే పరేడ్ లో ఆ బొమ్మలు భాగం కాబోతున్నాయి. ఏటికొప్పాక హస్త కళాకారుడు సంతోష్ ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ INPR శాఖ సంప్రదించింది. వారి అభ్యర్థనతో ఆయన ఒక నమూనాను తయారు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీ చేరింది. ఏటికొప్పాక శకటాన్ని గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రదర్శించేందుకు సెలక్షన్ కమిటీ అంగీకరించింది. దానితో కళాకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మాది అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకమైన లక్కబొమ్మల తయారు చేయడంలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామం. అలాగే మా ఏటికొప్పాకలో లక్కబొమ్మలు తయారు చేసే లక్కబొమ్మలకు గాను ఇదివరకు చాలా మందికి అవార్డులు వచ్చాయి. అలాగే మా ఊరికి ప్రత్యేకంగా కూడా మొన్న రీసెంట్గా అవార్డు రావడం, అలాగే ఇంకొక విధంగా కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకంగాంచిన నమూనాను తయారు చేయడంలో ఏటికొప్పాక నుంచి లక్కబొమ్మలు తయారు చేయడంలో మా లక్కబొమ్మల్లో ఒక నమూనా తయారు చేయడం జరిగింది. ఆ యొక్క శకటానికి గాను రేపు రానున్న జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర దిన వేడుకల్లో మా శకటం సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఆర్టికల్ని అక్కడ దాకా తీసుకెళ్ళి ఎన్నో ఆర్టికల్లో మేము తయారు చేసిన లక్కబొమ్మే సెలెక్ట్ అవ్వడం అన్నది మాకు, మా ఊరికి, మా అనకాపల్లి జిల్లా మొత్తానికే చాలా ఆనందంగా ఫీల్ అయ్యే శుభ సందర్భాల్లో మా ఏటికొప్పాక నుంచి ఇలా మాట్లాడడం జరుగుతున్నది.
ఆంధ్రప్రదేశ్ బొమ్మలు. అరే 1 2 3 విద్యను నేర్పే బొమ్మలు. వినోదాల బొమ్మలు. బొమ్మలు భక్తి చాటే బొమ్మలు. అరే హస్తకళల హంగులు. ఓ సహజ ప్రకృతి రంగులు. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన బొమ్మలు మన ఆంధ్రప్రదేశ్ బొమ్మలు. ఆ శకటంలో అనేక ఆకర్షణీయమైన అంశాలున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా శకటంగా కూడా చూడొచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, హిందూ దేవతామూర్తుల ప్రతిమలు ప్రధాన ఆకర్షణగా ఉండేలా తీర్చిదిద్దారు. వీటితో పాటు పల్లె వాతావరణం, చిన్నారుల ఆటపాటలు, విన్యాసాలు, వామన అవతారం, కూర్మ అవతారం, హరిదాసు, వేద పండితుడు, నూతన వధూవరులు, మాతృత్వం, బాజా భజంత్రీల బొమ్మలు అమర్చి ఈ శకటమును రూపొందించినట్లు కళాకారులు చెబుతున్నారు. తమకున్న చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయని కళాకారులంటున్నారు. సెలెక్ట్ అవ్వి ఢిల్లీలో సెలెక్ట్ అవ్వి మోదీ గారి దృష్టిలో పడి మా ఏటుకొప్పకి ఇదివరకే మోడీ గారికి తెలుసు. ఇప్పుడు మరొక స్థాయికి మా ఏటుకొప్పకి తీసుకెళ్ళనందుకు మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఇదివరకంటే కొంచెం ప్రాబ్లమ్స్ అవి ఉండేవి. కర్రని లక్కని మేము తయారు చేసేదానికి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడైతే కొంచెం వరకు సాల్వ్ అనేది అవుతుంది. అలాగే మన డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న కర్ర గురించి అని చాలా వరకు మాకు హామీలు ఇచ్చారు. అలాగే మాకు ఇప్పుడు తయారు చేయడానికి కూడా ఎక్కడా కూడా లోడ్ లేకుండా కర్ర దొరకడం అనేది జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా మాకు అంతమవ్వకుండా కర్ర లభించడానికి చెట్లు పెంచడం గురించి కూడా రెడీ చేశారు. ఇవన్నీ కూడా మాకు ఎంతో శుభసూచకంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో మన భారతదేశంలోనే ఏటుకొప్పాకు ఒక ముత్యంలా కనబడేలాగా మాకు చాలా ఆనందంగా కనబడుతుంది. దీనివల్ల మా ఆర్టిజన్స్కి మేలు జరిగి మరొక్క మారు మేమేటో మా కళ ఏంటో, మా చేతిలో దేవుడిచ్చిన కళ ఏంటో చూపించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ శకటం ఢిల్లీలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ఆశిద్దాం.